ఈమెయిల్ ద్వారా జనార్దన్ రాస్తున్నారు. ప్రయాణ సమయాల్లో నదిలో నాణాలు వేస్తారు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అది అశాస్త్రీయం, అసలు వెయ్యకూడదు. ముందు వేస్తారు ఎందుకనే ప్రశ్న పక్కన పెడితే నదులలో ఏమేం వెయ్యాలి? రూపాయి కాయిన్స్ చాలా కష్టపడి గవర్నమెంట్ ప్రింట్ చేస్తూ ఉంటే ఈ రూపాయి కాయిన్లు 2 రూపాయల కాయిన్లు పొరపాటును కూడా నీళ్ళలో వేయకూడదు. వేస్తే అది చట్టద్రోహం, మన దేశద్రోహం కూడా అన్నమాట. మన పూర్వులు ఏం చెప్పారంటే, పండు బ్రిడ్జి మీద చెడుతున్నావు, ఏ గోదావరి బ్రిడ్జి మీంచో గంగా నది బ్రిడ్జి మీద చెడుతున్నావు, లేదా గంగ దగ్గరికి వెళ్ళావు, ఒక ఫలం వెయ్యి. చేపలు అందులో ఉన్న జల జంతువులు తింటాయి పాపం, తాబేళ్లు మొదలైనవి. లేదా ఆహార పదార్థాలు ఏ మరవరాలు వెయ్యి, పక్షులు తింటాయి. ప్రయాగలో మరవరాలు మొదలైనవి వేస్తారు అందులోకి, అటుకులును. అవి వేయగానే చక్కగా అందమైన హంసాకారంలో ఉన్న పక్షులు ఉంటాయి, అవి టక్కున వీళ్ళవి తింటాయి. అలా జలజీవులకు ఆహారం కోసం ఆహార పదార్థాలు వేయాలి. లేదా బంగారం, వెండి వంటి ధాతువులతోటి చేప, కప్ప, మొసలి, ఎండ్రకాయ మొదలైనవి చేసి వెండి పసిండి చెదుముదురు వ్రతస్థులు భక్తిని కాశీఖండంలో ఇప్పుడు చెబుతున్నాగా మనం. కాశీఖండం మన భక్తి టీవీలో వస్తుంది ప్రతి మంగళవారం అనుకుంటా బహుశా. అందులో అసలు పద్యం నేను శ్రీనాథుడి పద్యం చెప్పాను. బంగారం, వెండి ధాతువులతో తయారు చేసిన ఈ జల జంతువులు ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పలు ఇలాంటివి, వెండితోటో బంగారంతో, వాటిని రేవులలో వెయ్యాలి. అవి కూడా లోపలికి విసరకూడదట, మెట్ల మీద పడేలా విసరాలి. ఎందుకంటే బెస్తవాళ్ల పిల్లలు వేయగానే ఏం చేస్తారు, వాటిని ఏరుకుని తీసుకుని వాళ్ళు బాగుపడతారు. అది వ్రతానికి నియమం. అంతే తప్ప రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు వేయకూడదు. అయితే దేవాలయంలో హుండీలో వేయండి, లేదా బిచ్చగాళ్ళ దగ్గర వేయండి, ఎవరికైనా దానం చెయ్యండి. అంతేగాని నీళ్లలో ఇలా రూపాయి కాయిన్లు, రూపాయి నోట్లు వేయటం పాపం అన్నమాట, అశాస్త్రీయం. కాబట్టి వెయ్యవలసినవి కేవలం ఆహార పదార్థాలు, లేదా వ్రతం కలిగినటువంటి వాళ్ళు బంగారం, వెండి ధాతువులతో తయారు చేయబడిన జల జంతువులు మెట్ల దగ్గరే, మొదటి మెట్టు దగ్గరే వేయాలి. అవి కూడా బెస్తవాళ్ళు తీసుకునేటట్లుగా వేయాలన్నమాట. ఆ నీళ్లలో తిరిగే పిల్లలు టక్కన కాశీలో వేయగానే తీసుకుంటారు వాటిని, అలా తీసుకునేటట్టు వేయాలి. ఇది నియమం. అంటే నదికి ఏదో దక్షిణ ఇద్దాము అన్న ఉద్దేశంతో వేస్తారు. నదికి దక్షిణ వీడేమో రూపాయి ఇస్తే రూపాయి అమ్మవారు తీసుకుంటుందా? అది పేదవాడికి ఇస్తే తీసుకుంటుంది. కానీ నదిలో ఉన్న జీవుల కోసం ఇచ్చే దక్షిణ. జీవులు ఏం తింటాయి? రూపాయి తింటుందా? తింద కదా. 5 రూపాయల వీళ్ళు మింగుతుందా? మింగితే చచ్చిపోతుంది చేప పాపం. కాబట్టి నది అనే వంకతో నదిలో ఉన్న జీవరాశులకిమ్మని మన వాళ్ళు పురాణాల్లో చెప్పారు. మన పౌరాణికులు అంత గొప్పవాళ్ళు. వాళ్ళు పనికి మాలినవి ఏమీ చేయమల్లా. ఇప్పుడు నాకు ఆకలి ఇస్తుంటే, గురువుగారు ఈ కాఫీ తాగండి, ఈ వేడివేడి టీ తాగండి అని గొంతుకులో పోస్తే టీ లోపలికి పెడుతుగానే నువ్వు పట్టుకొచ్చి రూపాయి బిళ్ళ నోట్లో పెట్టి కుక్కామనుకో, ఇక తర్వాత ధర్మ సందేహం చెప్పడానికి పద్మాకర్ గారు ఉండరు. కాబట్టి శాస్త్రమే అన్నమాట. కాబట్టి రూపాయి నాణ్యములు వెయ్యరు.